ఈరోజు మరి మొన్నటి దినాన టీవీలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల లిస్ట్ వేసినప్పుడు మరి అందులో బద్వేలు నియోజకవర్గానికి వేరే పేరు రావడం చూసినప్పటి నుంచి మనోవేదనకు గురైనప్పటికీ మౌనంగా ఉండిపోవడం జరిగింది. అయితే నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్ర స్థాయి కానీ జిల్లాల స్థాయి వారిగా కానీ కేవలము కాంగ్రెస్ పార్టీ వారే కాకుండా ఇతర పార్టీలు వారు నాయకులు వీరందరూ కూడా ఏమిటి ఈ అన్యాయమని ప్రశ్నించడమే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో వేదనకు గురైనటువంటి సందర్భం. అందుచేత కార్యకర్తలను నాయకులను ఆ మనోవేదనకు గురి చేయకుండా ఉండడం కోసం నేను ఉన్నాను అని భరోసా ఇవ్వడం కోసమే ఈ పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అనేక సందర్భాలలో నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు నా ప్రస్థానం కూడా చెప్తూ వచ్చాను. 2009లో నేను ప్రిన్సిపాల్గా కాలేజీలో ప్రిన్సిపాల్గా, మా హస్బెండ్ కూడా ప్రిన్సిపాల్గా ఉన్న దినాల్లో రాజశేఖర్ రెడ్డి గారు మరి మమ్మల్ని ఈ రాజకీయ రంగ ప్రవేశం చేయించి బద్వేలు నియోజకవర్గానికి టికెట్ కేటాయించి వారి తర్వాత హైయెస్ట్ మెజారిటీ ఇచ్చేటట్లుగా మరి పని చేయించి నాకు ఈ స్థానం ఇచ్చారు. వారి ఆశీస్సులతో ఈరోజు కూడా మరి పార్టీలో ఎంతమంది విడిపోయినా వారి సొంత కుమారుడైన జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీ పెట్టి నన్ను ఎంత బలవంతం చేసి జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మిగతా నాయకులందరూ వచ్చి నా ఇంటి చుట్టూ 3 రోజులు కూర్చున్నప్పటికీ నేను ఏదైతే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో కండువా వేయించుకొని పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాయనో ఆయన ఎన్ని కష్టాలు పడినారో ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా వస్తుందని అనుకొని వెయిట్ చేసి రాగా వేరే వాళ్ళకి పోయినా కానీ ఆయన నిబద్ధతతో ఎట్లా ఉన్నారో ఆయనను మోడల్గా ఉంచుకొని మరి ఇంతవరకు నేను తన సొంత కుమారుడే ఒక పార్టీ పెట్టిన పార్టీని విడుచకుండా కాంగ్రెస్ పార్టీని మరి బలోపేతం చేస్తూ ప్రతి ఎన్నికల్లో పోరాడుతూ మరి ఆర్థికంగాను శారీరకంగాను చితికిపోయినప్పటికీ మరి కాంగ్రెస్ పార్టీలో నేను నిలబడుతూ వచ్చాను. చివరికి బై ఎలక్షన్స్లో కూడా ఏమమ్మా ఢిల్లీలో నుంచి అడిగినారు చేద్దామా అని, తప్పకుండా చేద్దామండి కాంగ్రెస్ పార్టీ నుంచి చేయాలని చెప్పేసి ఆ రోజు 6,000 ఇస్తున్నారేమో అనేటువంటి మరి ఆలోచన కూడా నాకు వస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మరి పెద్దలు మరొకసారి పునరాలోచించి బద్వేలు నియోజకవర్గానికి నన్ను ఒక వేసి మాదిగా మహిళగా నన్ను మళ్ళీ ఆదరించి ఈ నియోజకవర్గాన్ని నాకు అప్పగించినట్లయితే తప్పకుండా నేను ఏదైతే గతంలో ఎట్లా చేస్తా వచ్చినానో అంతకంటే మిక్కుటంగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డను షర్మిలమ్మ గారిని ఎంపీగా చేసేంత వరకు నా శాయశక్తుల కృషి చేస్తానని. అయితే ఇప్పుడు క్యాండిడేట్గా లేకపోతే నేను పోయినప్పటికీ నీకే లేదమ్మా, నీకుంటే నీతో పాటు మేముంటాము అనేటువంటి ఇతర పార్టీల నాయకులతో కూడా డిస్కషన్స్ చేసినాను. ఆల్రెడీ సెట్ చేసి పెట్టుకున్నాను. హయ్యర్ కమ్యూనిటీ వాళ్ళతో కూడా, మాదిగలతో కూడా, ఉద్యోగస్తులతో కూడా ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్తో మాట్లాడి సెట్ చేసి పెట్టుకున్నాను. ఈ సందర్భంలో నేను బయటికి పోయి ఏమడగాల, ఏం అడిగితే మీరే తెచ్చుకోలేకపోయినా రేపొద్దున మాకేం భరోసా ఇస్తారని అంటారు. అంతేగాని లేకపోతే నాకు పదవి నేను ఎట్లయినా ఎక్స్ఎమ్మెల్యేని, అదేమో జీవితాంతం పోదు, తరాలకు కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు నిలబడకపోతే మీరే ఏం చేసుకోలేకపోయినారు, మాకేం చేస్తారు అనేటువంటి ప్రశ్న అరైజ్ అవుతుంది. దానికోసం నిలబడాలనుకుంటున్నానే కానీ లేకపోతే వేరే విషయం కాదు. ఇదంతా కూడా మరి గమనించి పెద్దలు మరి ఒకసారి పునరాలోచించి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే బీఫామ్ వచ్చేంత వరకు లిస్టులు వస్తాయి, అవసరమైనప్పుడు మార్పులు చేర్పులు కూడా చేయవచ్చు, అనుకుంటే చేయొచ్చు. కాబట్టి పునరాలోచించాలని చెప్పి మరొకసారి మరి మీడియా ముఖంగా తెలియజేస్తూ సెలవు.